ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి, ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ నథింగ్ బట్ దట్. సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందండి. బస్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము బనకచెర్ల ప్రాజెక్టును గట్టి తీర్తాం అని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. ఏ బలం చూసుకొని మాట్లాడుతున్నారు లోకేష్ గారు అంటే రేవంత్ రెడ్డి బలం చూసుకొని మాట్లాడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని, మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు.